నమస్తే అండి. ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం. అంటే ఆశ్వీజ అమావాస్యతో ఈ రేపటి నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈరోజు నరక చతుర్దశి. అమావాస్య రోజు ముందు రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే మనలోని ఉన్న దుర్గుణాలన్నీ తగ్గించుకోవాలి, పూర్తిగా ఆసిపోయినట్టు చేయాలి. అది నరక చతుర్దశి. తర్వాత మనకి అమావాస్య అన్నమాట. అంటే ఈరోజు సత్యభామ నరకాసురుని వధిస్తుంది కాబట్టి అని చెప్తున్నారు. ఇక్కడ సత్యభామ అంటే మన సత్యంతో ఉండాలి. మనం ఎప్పుడైతే సత్యంతో ఉన్నామో మనలో ఉన్న అసురు గుణాలన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి అన్నమాట. అది నరకాసుర వధ అన్నమాట. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇటు చతుర్దశి వస్తుంది, అటు అమావాస్య. ఇది మీకు ఎలా వీలైతే అలాగా ఒక 45 మినిట్స్ ధ్యానం చేసుకుందాం. ముందుగా అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. రెండు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. రెండు చేతులు కలిపి ఉంచాలి. రెండు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని మనకి లోపలికి వచ్చే శ్వాసని, బయటకు పోయే శ్వాసని ఓన్లీ గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినా కూడా వాటిని కట్ చేయకూడదు. ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి. ఈ ఆలోచనలు అలా గమనిస్తూ ఉంటే క్రమేపీ మనం ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఈరోజు మనం అమావాస్య ధ్యానం చేసుకున్నాం. గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ముందుగా మన గురువుగారు పత్రిజీ గారు, బ్రహ్మర్షి పత్రిజీ సుభాష్ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశైలి, యుక్తేశ్వరగిరి వారిని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సంబల్ ప్రభువుని, సంబల్ గురువుల్ని, హిమాలయ యోగుల్ని, పరమ గురు మండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సకల చరాచర కోటి సృష్టిలో ఉన్న గురువులందరినీ కూడా ఆహ్వానించుకుని ధ్యానం చేసుకుందాం. దేవీ దేవతలను ఆహ్వానించుకుందాం. మహాలక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరుని, బ్రహ్మ సరస్వతులని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. విఘ్నాలకు అధిపతి వినాయకుడిని, కుమారస్వామిని, పార్వతీ పరమేశ్వరుని, వాళ్ళ కుటుంబం అంతా కూడా మనకి ధ్యానంలో వచ్చి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, తెలుసు కదా. అందుకని మనం గురువులను అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మన తలపై ఒక గోల్డెన్ పిరమిడ్ ఉన్నట్టు ఊహించుకోండి. అందరూ కూడా మన తలపై ఒక గోల్డెన్ పిరమిడ్ ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆ పిరమిడ్ నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా మన తలలో ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి మనకి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ శక్తి మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్ని కూడా శుద్ధీకరిస్తుందన్నమాట. మనం పౌర్ణమి ధ్యానం చేస్తే శక్తిని తీసుకుంటాం. అమావాస్య ధ్యానం చేయడం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైపోతుంటాయి. మన పూర్వీకులు చేసిన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతుంటాయి. మనలో ఉన్న బ్లాక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సో అందుకు మనం ప్రతీ నెల వచ్చే అమావాస్యల ధ్యానం తప్పకుండా చేయవలసి ఉంటుంది. తరతి శోకాన్ని ఆత్మవిత్. ఎప్పుడైతే మనం ఆత్మతో కలిసి ఉంటామో అప్పుడే మన శోకాలన్నీ పోతాయి, దుఃఖాలన్నీ కూడా పోతాయి.
యోగో భవతి దుఃఖ. యోగం మన దగ్గర ఉన్నట్టయితే మనకున్న దుఃఖాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. మన కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మన కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ కర్మలు అలా మనకు వస్తానే ఉంటాయి. వాటిని పూర్వజన్మ కర్మలు అంటారు. మన పెద్దల దగ్గర నుంచి మనకు వచ్చినవి ఆ కర్మలన్నీ కూడా ఈ అమావాస్య ధ్యానం ద్వారా మనం తగ్గించుకుంటూ ఉండొచ్చు. గార్డియన్ ఏంజెల్స్ని ఆహ్వానించుకుందాం. మెటాట్రాన్, మైఖేల్ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మనమందరం కూడా ఎక్కడప్పుడు ప్రకృతిలో ధ్యానం చేసుకుంటున్నాం. అమావాస్య ధ్యానం ప్రకృతిలో చేసుకుంటూ ఉన్నాం. అమావాస్య ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ముందుగా మన శక్తి ఎలా వస్తుంది మనం గమనించుకుంటూ ఉండాలి. శక్తి ఎంతవరకు వస్తుంది, ఆ శక్తిని మనం తీసుకుంటున్నామా లేదా, ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మనకి మానవ జన్మ అంటూ వచ్చిందంటే ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మనము ఎటువంటి ప్రయత్నము లేకుండా ఉండకూడదు. మన మోక్ష సిద్ధికి మనం ప్రయత్నించాలి. అందుకే దానికోసమే మనం అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అనోరణీయం మహత్తో మహీయాన్. అంటే భగవంతుడు అణువు కన్నా చిన్నవాడు, అలాగే భూమి కన్నా చాలా పెద్దవాడు. ఏదన్నా సరే మన ఊహను బట్టే ఉంటుంది. ఊహే వాస్తవం అంటారు కదా, ఊహే వాస్తవం, భావనే బ్రహ్మాస్త్రం. మన భావనలు ఎలా అయితే ఉన్నాయో అలాగే జరుగుతూ ఉంటాయి. అదే మన ఊహ కూడా అలా ఎలా అయితే మనం ఊహించుకుంటామో అది తప్పకుండా ఆ క్రియేషన్ అన్నది మనలో జరగాలి. ఆ క్రియేటివిటీ ఎనర్జీ మనలోకి రావాలి అంటే, ఆ శక్తి మనలోకి రావాలంటే ముందుగా మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నిటిని తగ్గించుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా ఈ అమావాస్య ధ్యానం ద్వారా మనలో ఉన్న దుష్ప్రభావాలన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అవి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తూ ఉంటుంది. ఏది ఒకసారే జరిగిపోదు, నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అన్నప్రాసన రోజు ఆవకాయ అన్న తిందామంటే అవ్వదన్నమాట. ఈ భూమండలం మీద ఉన్న అన్ని పిరమిడ్స్ని, క్రాప్ సర్కిల్స్ని మొత్తం అన్నింటినీ కూడా మనం ఆహ్వానించుకుందాం. అలాగే మనతో పాటు ఉన్న సకల చరాచర సృష్టి కూటిని కూడా మనతో పాటు వచ్చి ధ్యానం చేయమని ఆహ్వానించుకుందాం. ఈ అమావాస్య ధ్యానం వల్ల మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతుంటాయి. ఎందుకంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే కారణం.
అది ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, ఎప్పుడైనా సరే మన వాస్తవానికి మనమే కారణం. ఈరోజు మనం రిచ్గా ఉన్నామన్నా, ఏమీ లేకుండా పూర్గా ఉన్నామన్నా కూడా మనమే కారణం. మనం గత జన్మ కర్మలు, ఆ కర్మలను మనం ఎలా దగ్ధం చేసుకుంటాము? మనకి ఆధ్యాత్మిక శక్తి పెరిగి జ్ఞానం వచ్చిన తర్వాత కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. అందుకే గీతలోని కృష్ణ పరమాత్ముడు చెప్పారు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభి మతోధిక కర్మభ్యచ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అంటే తపస్సు చేసే తాపసి కన్నా, కర్మలు చేసే కర్మయోగి కన్నా ధ్యానం చేస్తేనే ధ్యానయోగి మిన్న. అందుకే నువ్వు కూడా యోగి కా అని చెప్పారనమాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. మనకి కర్మలు మన కుటుంబీకుల కర్మలు కావచ్చు, మనతో పాటు వచ్చిన భూమి మీదకి వచ్చిన ఆత్మని కర్మలు కావచ్చు, ఏవైనా సరే. అందుకే చూడండి, మనం ఎక్కడికైనా ఏమైనా చూసినప్పుడు, సంబంధాలు చూసుకున్నప్పుడు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలని చెప్తారు. అంటే ఏ తరంలో ఏటి ఉందో తరతరాల వంశాల్లో ఉన్న కర్మలన్నీ కూడా ఈ అమావాస్య రోజునే చేసిన ధ్యానంలో దగ్ధమవుతుంటాయి. అందుకే అమావాస్య రోజు తర్పణాలు అవి చేస్తుంటారు కదా, అందుకే అన్నమాట. ఎవరో కళ్ళు తెరవకూడదు. కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి మనలోకి వెళ్తూ ఉంది. ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటూ ఉండాలి. లోపలికి బయటికి. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? అదే ప్రాణవాయువులుగా మారుతుంది. మనం పీల్చుకున్న గాలి వాయువుగా మారుతుంది. అవే పంచవాయువులు. శక్తిగా మారుతుంది, ఆనందంగా మారుతుంది, ప్రేమగా మారుతుంది, లాస్ట్లోని కాంతిగా మారుతుంది. ఆ కాంతి విశ్వకాంతి అన్నమాట. మనం కర్మలు చేసేటప్పుడు దానికి వచ్చే ఫలితం మనం ఆశించలేము. ఏం ఫలితం వస్తుందో దాన్ని మనం చూడలేము. అందుకే కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేష్ కదాచన. కర్మ ఫలితం మీద మనకు అధికారం లేదు. కర్మను చేయడం వరకే మనకు అధికారం ఉంది. అందుకే మనకి కర్మలు అలా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలా కర్మ వాటిని ఎప్పటికప్పుడు మనం ధ్యానం పద్ధతిని ఉపయోగించుకొని, మన బుద్ధిని ఉపయోగించుకొని ఈ కర్మలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు దగ్ధం చేసుకోవాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఆ జ్ఞానం మనకి రావాలి అంటే ధ్యానం బాగా చెయ్యాలి, మనలో ఉన్న షడ్వర్గాలు జయించాలి, అంతఃకరణలు జయించాలి, మొత్తం అన్నీ జయించుకోవాలి. లేకపోతే మనకి ఉన్న అహంకారం మమకారం వలనే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కారం అంటే బలి. అహంకారము అంటే నేను అన్నదాన్ని బలి చేయాలి. నేను ఇది చేస్తున్నాను, నేను కాబట్టి చేశాను, లేకపోతే ఇంకెవరూ చెయ్యలేరు అన్న అహంకారాన్ని, నేను అన్న అహంకారాన్ని మనం బలి చేయాలి. అలాగే మమకారాన్ని కూడా బలి చేయాలి. మమకారం అంటే మాది, నాది, మా వాళ్ళది, మేము కాబట్టి ఉన్నాం అనేసి నాది మాది అని అంటే అదే పత్రిక చెప్తుంటారు కదా, నామాలు వదిలేయాలని. ఆ నాది మాది అన్నదాన్ని వదిలేయాలి.
ఈ అహంకారం మమకారం ఎప్పుడైతే పూర్తిగా బలి చేసుకున్నామో మనలోని నిర్గుణత్వం బయటకు వస్తుంది. నిర్గుణత్వం బయటకు వస్తే మన కర్మలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి అన్నమాట. మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. ఈ కర్మలు దగ్ధం అవ్వడానికి మనం అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అలా చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన సెల్ఫ్ అంటే మన స్వయం, మన ఆత్మ యొక్క స్థితి పెరుగుతుంది. సెల్ఫ్ అంటే ఏంటి? స్పిరిచువల్ ఎనర్జీ, లైట్ ఫామ్. మనకి ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా కాంతి రూపంలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో మనలో ఉన్న కాంతి అలా పెరుగుతూ ఉంటుంది. మన ఆరా వికసిస్తూ ఉంటుంది. మన ఆరా ఎప్పుడైతే వికసిస్తుందో మనకి వాక్శుద్ధి పెరుగుతుంది. వాక్ సిద్ధిస్తుంది కూడా. ఎప్పుడైతే మనకు వాక్శుద్ధి ఉందో వాక్ సిద్ధిస్తుంది. ముందు వాక్ శక్తి పెరుగుతుంది, తర్వాత వాక్ శుద్ధి వస్తుంది, తర్వాత వాక్ సిద్ధి వస్తుంది అన్నమాట. సో ఈ మూడు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. అంటే మనం గట్టిగా మాట్లాడామా, నెమ్మదిగా మాట్లాడామా అని కాదు. శుద్ధి, మన మాటల్లో శుద్ధత్వం ఉండాలి, మన మాటల్లో బుద్ధత్వం ఉండాలి. శుద్ధి బుద్ధి రెండు కూడా మనకు ఉండాలన్నమాట. ఈ శుద్ధి బుద్ధి మనకు లేకపోతే మన కర్మలు అలా పెరుగుతూనే ఉంటాయి. ఆ కర్మలను మనం తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే మన ముందు తరాల వాళ్ళతో ఉన్న కర్మలు కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. మన పెద్దలు చేసిన కర్మలు కూడా మనం తగ్గించాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ ధ్యానం వల్ల, ఈ అమావాస్య ధ్యానం వల్ల జరుగుతూ ఉంటాయి. ఎవరొక్కరు తెరవకూడదు. మనలోకి వస్తున్న విశ్వశక్తిని మనం తీసుకుంటూ ఉండాలి. సో ఇవేమీ నేను చెయ్యలేను అంటే, నేను ఈ కర్మచక్రం నుంచి దిగేస్తున్నాను అని ఒక మాట మనం అనుకున్నాం అనుకోండి, మన కర్మలన్నీ తొలగిపోతాయి. కాకపోతే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, మన శరీరము, మనసు, బుద్ధి అవన్నీ కూడా ఒకే తాటి మీద ఉండాలి. అవన్నీ ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. మనలో నెగిటివిటీని తగ్గించుకోవాలి. అవన్నీ జరిగినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అలాగే మనుషులు 7 ఉంటారంటారు కదా, అలాగే చూడండి మనకి కూడా ఇంకోళ్ళకి లింక్ అన్నది ఉంటుంది అన్నమాట. 7 మనుషులకు ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు. అదంతా కూడా మన వంశాంకురాలే, మన వంశంలో ఉన్న వాళ్ళే, మనతో పాటు వచ్చిన కర్మలే. అవన్నీ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఆ కర్మలన్నీ కూడా మనం తగ్గించాలి. ధ్యానాల వలన తగ్గించుకోవాలి. ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ కూడా జరగడం అంటూ జరుగుతుంది. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతూ ఉంటాయి. నిజంగా మన కర్మలు దగ్ధం అవ్వాలంటే పూజల వల్ల కాదనమాట. ఇక్కడ పూజ అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా జయించడం. పూజ అంటే పూర్తిగా దయించడం. మన కర్మలు ఎలా దగ్ధం అవుతాయి అంటే, ధ్యానం రావాలి, జ్ఞానం రావాలి, జప సాధన చెయ్యాలి, స్వర సాధన చెయ్యాలి. అంటే స్వరం మనం బీచీ గాలి, వదిలీ గాలి ఇవన్నిటిని కూడా మార్చుకుంటూ ఉండాలి. అలాంటి యోగ సాధన ఎప్పుడైతే చేసామో, యోగ కర్మసు కౌశలం అన్నారు.
అప్పుడు ఈ యోగం ఇవన్నీ చేస్తే మటుకు అప్పుడు మనం చేసే కర్మ, మనం చేసే పని ప్రజ్ఞావంతంగా ఉంటుంది, అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. అలాంటప్పుడే మన కర్మలు పూర్తిగా దగ్ధమవుతాయి. లేకపోతే మన కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం అంతకుముందు చెప్పుకున్నప్పుడు సంచిత కర్మలు ఉంటాయి, ప్రారంధ కర్మలు ఉంటాయి, ఆగామి కర్మలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారానే ఇవన్నీ అవుతూ ఉంటాయి. మీలోకి మీరు వెళ్తున్నారు, మీ యంత్రంలోకి మీరు ప్రయాణిస్తున్నారు. అంతర్ముఖి సదాసుఖి. ఎప్పుడైతే మన అంతరంలోకి మనం వెళ్తామో అప్పుడే మనం సదా సుఖంగా ఉంటాము, ఎల్లప్పుడూ కూడా సుఖవంతమైన జీవితం గడుపుతాము, ఏ విధమైన టెన్షన్స్ ఉండవు. కృష్ణలో భగవానుడు అలాగే చెప్పాడు. భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే చెప్పాడు అనమాట. నువ్వేమి చేయలేకపోతే, ఈ ధ్యానం చేయలేకపోతే, జ్ఞానం రావాలనిపించకపోతే నేను ఏది చేయలేను అంటే నన్నే శరణం వేయడు అని చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిస్వామి మా శుచః అని చెప్పారన్నమాట. మా శుచః అంటే డోంట్ వర్రీ, నీకే బాధ వద్దు, ఏ బెంగ వద్దు, నువ్వు చేసే పనులన్నీ కూడా నాకే అప్పచెప్పు, వాటి ఫలితాన్ని అంతా కూడా నాకే అప్పచెప్పు, ఎవరిని ఏమి అడగవసరం లేదు. మాం ఏకం, మాం అంటే నన్ను, ఏకం నన్నొక్కడనే నువ్వు శరణవేడు, ఇంకెవరిని కాదు. అంటే నీలో ఉన్న ఆత్మస్వరూపాన్నే నువ్వు శరణం వేడు అని చెప్పడం అన్నమాట. నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, అంటే నాలో ఉన్న ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే మనం శరణం వేయడామో అంతా కూడా ఆ ఆత్మే చూసుకుంటుంది. అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడంతా కూడా పూర్తి కావాల్సింది శరణాగతి, సరెండర్నెస్ కావాలి. మన ఆత్మకి ఎప్పుడైతే మనం పూర్తిగా శరణాగతి చెందేమో, శరణ వేయడేమో అప్పుడే ఆత్మ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఈరోజు మనం అమావాస్య ధ్యానం చేస్తున్నాం. మనం మూల చైతన్యం నుంచి వస్తున్న కాంతిధారణ, శక్తిధారణ కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఆ శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాం. మన శూన్యంలో అమావాస్య, పౌర్ణిమ ఎప్పుడూ కూడా శక్తి ఒకలాగే ఉంటుంది. పౌర్ణమి ఎంత కరెక్టో అమావాస్య అంతే కరెక్టు. 15 రోజులకి అలాగ రొటేషన్ అవుతూనే ఉంటుంది గెలాక్సీలో సౌరమండలంలో ఉన్నవన్నీ కూడా రాసులేంటి, నక్షత్రాలేంటి, గ్రహమండలేంటి, సౌర కుటుంబం ఏంటి, మొత్తం అంతా కూడా అలా జీవితాంతం కూడా అలా రొటేషన్ అవుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఆ నక్షత్ర రాసుల ప్రభావం, గ్రహ కూటమి ప్రభావం, అమావాస్య ప్రభావం, పౌర్ణమి ప్రభావం అన్నీ కూడా మన మీద ఉంటాయి. అందుకే మనం అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు కూడా చేసుకోవాలి. ఇవే కాకుండా ఏకాదశులు కూడా చేసుకోవాలి. పౌర్ణమి ముందు వచ్చి ఏకాదశి, అమావాస్య ముందు వచ్చి ఏకాదశి, పండుగ రోజులు, అలాంటి రోజుల్లో కూడా మనకి ఎనర్జీ ఎక్కువ వస్తుంది.
ఆ ఎనర్జీ మన కర్మలన్నీ కూడా దగ్ధం చేస్తుంది. ఏదైనా సరే నమ్మకం విశ్వాసమే భగవంతుడు. ఆ విశ్వాసంతోనే మనం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. విశ్వాసం లేకపోతే ఏమీ లేదన్నమాట. ఈరోజు అమావాస్య ధ్యానం చాలా శుభకరమైన ధ్యానం అన్నమాట. మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా పూర్తిగా జయిస్తాం. మనలో ఉన్న నరకాసురుని పూర్తిగా వధిస్తాం. అంటే మన గుణాలను పూర్తిగా జయిస్తామని చెప్పడం. భవానీ భావనగమ్య భవారణ్య కుఠారిక అని అమ్మవారి సహస్రనామాల్లో ఉంటుంది. భవానీ భావనగమ్య. భవాని అంటే భవుడికి అని, భవుడు అంటే శివుడు, అని అంటే భార్య. భవాని అంటే శివుని భార్య పార్వతీదేవికి. భావనగమ్య. భావనలు అంటే మన ఆలోచనలకి ఒక అర్థవంతమైంది. ఆలోచనలంతా కూడా ఆలోచనకు ఒక అర్థం కల్పించే తల్లి. మనం ఆలోచించి ఇది మంచిదా చెడ్డదా, ఇలాగ ఆలోచించవచ్చా, అవన్నీ కూడా మన ఆలోచనలకి ఒక అర్థం అంటే ఇస్తుంది అన్నమాట. భావనగమ్య. భవారణ్యం అంటే ఆలోచనలు పుట్ట ఎన్నో వస్తుంటాయి. ఆలోచనలు భావం అంటే ప్రజెంట్ మనకు జరుగుతుంది, మన జీవితం మీద ఉన్న అవగాహన అన్నమాట. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, రోజుకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా. మనకి అంత చెప్తారు కదా, రోజుకి 60,000 నుంచి 90,000 ఆలోచనలు వస్తూనే ఉంటాయనేసి. అలాంటి ఆలోచనలు మనం గమనించుకోవాలి. భావన గమ్య. అలాంటి ఆలోచనలన్నిటికీ ఒక గమ్యస్తుంది అన్నమాట అమ్మ. అలాగే ఆలోచనలన్నీ కూడా భవారణ్యం. మనకు వచ్చే ఆలోచన మంచిదా చెడ్డదా, ఏ ఆలోచన అయితే మన జీవితానికి ముందుకు వెళ్తుంది, మన జీవితంలో ఏ ఆలోచన రాకూడదు అని ఆలోచనలన్నింటినీ కూడా కుఠారిక అంటే ఇక్కడ ఏంటి, గంటగొడ్డలి. ఆ గంటగొడ్డలతో ఆపేసే తల్లి. మన ఆలోచనలన్నింటినీ కూడా ఆ గంటగొడ్డలతో ఆపివేసే తల్లి అన్నమాట. అలాంటి భవానీదేవి, లలితాదేవి, రాజరాజేశ్వరి ఏమన్నా సరే అమ్మే. జగజ్జనని భవాని. అలాంటి ఆలోచనలు ఇచ్చే తల్లిని ఇప్పుడైతే మనం శరణ వేయడమో మన ఆలోచనలకి ఒక గమ్యాన్ని అంటేస్తుంది. మొత్తం గ్రహస్థితి అంతా కూడా అమ్మ చేతుల్లోనే ఉంటుంది అని చెప్తారు కదా, అలాగనమాట. ఈ దైవం ఏంటి, అమ్మ కృతయుగంలో ఉన్న ఆది పరాశక్తి. అమ్మ కృతయుగంలో ఉన్న తల్లి అనమాట. కృతయుగంలో ఉన్న దైవశక్తి. ఆ దైవశక్తి దగ్గర అన్నీ ఉంటాయి. గురుమండల రూపిణి అంటారు కదా అమ్మని. ఆ గురువు కూడా, ఆ గురుకూటమి కూడా ఏం చేస్తుంది, గురుకూటమి మన నవగ్రహాలు కూడా గురువు అధీనంలోనే ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం గురువుని పూజించడం మొదలుపెట్టామో, గురువుని ఆరాధించడం మొదలుపెట్టామో, గురువు కృప మన మీద ఉంటే మటుకు ఏ నవగ్రహ కూటమి ఏమీ చేయలేదు గురువు. అందుకే అంటారు గురోర్వాక్యం ఆచరణీయం. గురువు చెప్పే మాట ప్రతి మాట వినాలి. గురువు మాట ఎప్పుడైతే విన్నామో మనం అమావాస్య పుణ్యం అలాంటివి ఏమీ చేయలేవు. కాకపోతే శక్తిని తీసుకుంటాం. మన పౌర్ణమి రోజు శక్తిని తీసుకుంటాం. అమావాస్య రోజు మన కర్మలన్నీ దగ్ధమవుతుంటాయి. ఎప్పుడు ఎవరినైనా బాధించినా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరినైనా బాధించినా హింసించినా కష్టపెట్టినా నష్టపెట్టినా ఆ కర్మలన్నీ కూడా ఈ అమావాస్య ధ్యానం ద్వారా
కంప్లీట్గా పూర్తి అయిపోతూ ఉంటాయి అని మనం సంకల్పం చేసుకోవాలన్నమాట. అమావాస్య రోజు చేసిన సంకల్పాలన్నీ కూడా పూర్తిగా సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే అమావాస్య రోజు మనలో క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. మన పిరమిడ్స్ ద్వారా అయితేనేమి, క్రాప్ సర్కిల్స్ ద్వారా అయితేనేమి, యాంజిల్స్ ద్వారా అయితేనేమి, గ్రహాంతరవాసుల వల్ల అయితేనేమి, ఏ రకంగా అయినా సరే మనలో క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది అమావాస్య రోజు. అందుకనే అమావాస్య రోజు ధ్యానం చేస్తే కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. మనకి జ్ఞానం లేకే కర్మలన్నీ చేస్తుంటాము. జ్ఞానం అంటూ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు తెలుస్తుంది. అలాగే మన పూర్వీకుల కర్మలు, మన కుటుంబ పెద్దల కర్మలు అవన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి అమావాస్య ధ్యానం వల్ల. ఎవరు కళ్ళు తెరవకూడదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ ఉంటేనే మనకు అన్నీ సిద్ధిస్తాయి. మనం ఇప్పుడు గంట కూర్చొని 30 గంట కూర్చొని ధ్యానం చేసామంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ అంటూ ఉంటేనే అన్నీ వస్తాయి. శ్రద్ధవాన్ లభతే విద్య. మనం గురువులందరినీ ఆహ్వానించుకున్నాం, గురువులందరూ సహాయం చేస్తారు. మన కర్మలన్నింటినీ కూడా కర్మలన్నీ తీసుకుని పైలోకాలకి మనల్ని పంపించడానికి, మనం పూర్వీకులందరినీ కూడా పైలోకాలకి పంపించడానికి ఈ కర్మచక్రాన్ని దిగేస్తున్నాను అని మనం అనుకోవాలన్నమాట. అలాంటప్పుడు మన కర్మ మనకి అంటదు. నేను నా ప్రవర్తన వల్ల నా కర్మను నేను మార్చుకుంటాను అని చెప్పి మన కర్మచక్రం దిగేస్తున్నానంటే మనకి ఏ విధమైన కర్మ అంటకుండా మనం సులభంగా ఈ కర్మచక్రాన్ని దాటగలం, ఈ కర్మబంధాలన్నీ దాటగలం. లేకపోతే మనకి పునరపి జననం పునరపి మరణం. మనం ప్రతిసారి కూడా ఈ జన్మలోనే మనం మన కర్మలన్నింటినీ మనం దగ్ధం చేసుకోవాలి. మన జ్ఞానం సంపాదించడం ద్వారా కర్మలను దగ్ధం చేసుకోవాలి. సత్సంగత్తే నిస్సంగత్వం. సత్సంగాల వల్ల మనకి నిస్సంగత్వం దేంతో ఎంతలో ఉండాలి తెలుస్తుంది. నిస్సంగత్వే నిశ్చల చిత్తం. నిస్సంగత్వం లేకపోతే ఏంటవుతుంది? మన మనసు నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అప్పుడే నిశ్చల చిత్తే జీవన్ముక్తి. నిశ్చల చిత్తం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే జీవన్ముక్తి అన్నది మనకు వస్తుంది. అప్పుడే మన జీవితంలో చిదానందం వస్తుంది. చిదానంద రూపం శివోహం శివోహం అంటారు. అంటే ఎప్పుడైతే మన జీవితంలో ఆనందం వచ్చిందో అప్పుడు నేనే శివుణ్ణి, నేనే ఆత్మానందాన్ని, నాలోనే ఉంది, మొత్తం దైవత్వం ఆనందం అన్నీ కూడా నాలోనే ఉన్నాయి అన్న విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు అమావాస్య ధ్యానం చేయడం వల్ల ఓన్లీ మన కర్మలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతాయి. దగ్ధం అయిపోయినా కూడా ఇంకా కర్మలు రాకుండా ఉండాలంటే ఈ అమావాస్య ధ్యానాలు బాగా చేయాలి. అమావాస్య పౌర్ణమి ధ్యానాలు చేయాలి. మనం ఎనర్జీని బాగా తీసుకోవాలి.
కాస్మిక్ పవర్, విశ్వమయ ప్రాణశక్తిని అలా తీసుకుంటూనే ఉండాలి ఎప్పుడూ. ధ్యానేన ఆత్మని పశ్యంతి. ఈ ఆత్మని ఎలా చూస్తున్నారంటే ధ్యానం వల్ల కొంతమంది చూస్తారు, కొంతమంది కర్మయోగం ద్వారా చూస్తారు, కొంతమంది రాజయోగం ద్వారా చూస్తారు, కొంతమంది జ్ఞానయోగం ద్వారా చూస్తారు. సో ఏ రకంగా చూసినా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం ఏ రకంగా చూసినా సరే, ఏ రకంగా వెళ్ళి మన కర్మలు మన కర్మలు దగ్ధం అవ్వాలంటే మనలోకి మనం ప్రయాణించాలి. మనలోకి మనం ప్రయాణిస్తేనే మన కర్మలన్నీ కూడా పూర్తిగా దగ్ధం చేసుకోగలం. ఎవరు కళ్ళు తెరవకూడదు. విశ్వశక్తి మీలోకి ప్రవహిస్తూ ఉంది. ఆ విశ్వశక్తిని మీలోకి ఉంచుకోవాలి, బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఆ శక్తి అన్నది మన దగ్గర ఎప్పుడైతే ఉందో మన కర్మని మనం దగ్ధం చేసుకునే శక్తి మనలోకి వస్తుందన్నమాట. విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ఎప్పుడైతే అపారంగా వస్తుందో మన కర్మలను మనం దగ్ధం చేసుకోగలం. ఆ శక్తి మనకు వస్తుంది. ఎలా వస్తుందంటే మన ఆరా డెవలప్ అవుతుంది. మన ఆరా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మన శక్తి మన దగ్గరే ఉంటుంది. అందుకనే ఆరాని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనలో నెగిటివిటీస్ ఉండకూడదు. అందరిలాగా ఉన్నట్టు మనము ఉండకూడదు. అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మనము అలా మాట్లాడకూడదు. సంథింగ్ ఈజ్ డిఫరెన్స్ టు అదర్స్. మనకన్నా వాళ్ళందరికన్నా మనం డిఫరెంట్గా ఉన్నాము అన్న ఆలోచన ఎప్పుడూ కూడా మనకు ఉంటూ ఉండాలి. ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఆలోచన అన్నది ఉండాలి. అంటే మనం ఏదో పైనుంచి దిగొచ్చామన్నట్టు కాదు. అలాగా మనం మాట్లాడకూడదు, అలాగే ఎక్కువ మాట్లాడకూడదు. మనకు వాక్శుద్ధి ఉండాలి, వాక్సిద్ధి ఉండాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అని చెప్తారు. అలాగే చెయ్యాలి మనం. వినాయకుడు చూడండి, పెద్ద చెవులు ఉంటాయి, చిన్ని కళ్ళు ఉంటాయి. అంటే ఏంటి, ఒక నోరు మనకి ఇచ్చింది కూడా అందుకేనంట. 2 చెవులతో ఎక్కువగా వినాలి, ఒక నోరుతో తక్కువ మాట్లాడాలి. అలా వినాయకుడికి చిన్న కళ్ళు ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా చూడాలి, బాగా గ్రహించాలి అని. మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేసామంటే మన కర్మలన్నీ కూడా దగ్ధం అవుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అమావాస్య ధ్యానం చేస్తామో కర్మలు దగ్ధమవుతాయి. మనం తీసుకుంటాం, పౌర్ణమికి ఎనర్జీని తీసుకుంటాం. ఆ ఎనర్జీని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. అలాగే అమావాస్య మన కర్మలను ఎలా దగ్ధం చేసుకోవాలో తెలుసుకోవాలి. సో ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం శ్రద్ధ తీసుకోవాలి, ఎరుక పెరగాలి. శ్రద్ధ ఎరుక పెరిగితే మనలో ఉన్న షట్ సంపత్తులన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ఇవన్నీ సాధనా సంపత్తులు అన్నమాట. సాధన ప్రకరణాలు అంటారు, సాధన చతుష్టయం అంటారు వీటిని. వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 కూడా మనలో ఇంక్రీజ్ అవుతాయి, అంటే పెరుగుతాయి అన్నమాట. మనలో ధ్యాన శక్తి ఎప్పుడైతే పెరిగిందో
మనలో పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వివేకం అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు చేయాలి అనేసి. విచక్షణ అన్నా కూడా అంతే. విచక్షణ అంటే బాగా పరిశీలించడం, ఏ విషయాన్ని బాగా పరిశీలించడం. సత్సంపత్తి అంటే తెలుసు, సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. అవన్నీ మనం తెచ్చుకుంటే ముముక్షత్వం అన్నది ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఈరోజు పౌర్ణమి ధ్యానం చేస్తే మంచిది, ఈరోజు అమావాస్య ధ్యానం చేస్తే మంచిదని కాదు, మనకి సబ్జెక్టు బాగా తెలుసుకోవాలి. అమావాస్య రోజు ఏంటవుతుంది, పౌర్ణమి రోజు ఏంటవుతుంది. ఈ అమావాస్య పౌర్ణమిని గుర్తుంచుకొని మనం ఎప్పటికప్పుడు నెలకి 2 సార్లు వస్తాయి కాబట్టి, ఒకరోజు పౌర్ణమి ఒకటి అమావాస్య అలా వస్తాయి కాబట్టి ఆ 2 రోజులు మనం ధ్యానం చేసుకోవాలి. దీపావళి ముందు రోజు వచ్చే అమావాస్య, దీపావళి అమావాస్య చాలా మంచిదని మనకు తెలుసు. దీపావళి అమావాస్య రోజు అంటే మన జీవితాల్లో ఈ అమావాస్య అంతా తొలగిపోయి మన జీవితం అంతా వెలుగులతో వస్తుంది, వెలుగులు నిండుతాయి దీపావళి అమావాస్యతో అని చెప్తారు కదా. మన జీవితంలో కూడా వెలుగులు అన్నవి పూర్తిగా తీసుకుని రావాలంటే ఈ ధ్యానాలు అన్నవి తప్పవు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం, అట్ ది సేమ్ టైం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం చేస్తే ముక్తి వస్తుంది. ముక్తి అంటే విడుదల. ఈ ప్రపంచం నుంచి విడుదల కాదు, మనం ఉన్న స్థితి నుంచి విడుదలయ్యి ఇంకా పై స్థితికి మనం వెళ్తాము, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము. ఈ అమావాస్య ధ్యానం ద్వారా ఇంకా నేను ఉన్నత స్థితికి ఎదగాలి, పై స్థితిలో చేరుకోవాలి, కాస్మిక్ పవర్ని బాగా తీసుకోవాలి. ఏదైనా కూడా యద్భావం తద్భవతి. మన భావాలు ఎలా ఉన్నాయంటే మన జీవితం అలాగే జరుగుతుంది. మనం అనుకోవాలి ఏదైనా సరే. ధ్యానం బాగా చేయాలంటే చేయగలం, ఎందుకు లేదు ధ్యానం అంటే మానేయగలం. సో ఏదైనా సరే మన భావమే. అనోరణీయం మహ్తి మహీయాన్ అంటే పైన ఏదైతే ఉందో కిందనే అదే ఉంది. భగవంతుడు చాలా చిన్నవాడు, అనురూపంలో ఉంటాడు, అలాగే చాలా గొప్పవాడు. అలాంటి భగవంతుని తెలుసుకోవాలంటే మన ఆత్మస్థితిలోకి మనం వెళ్ళాలి, మనం ధ్యానాలు చెయ్యాలి, మన కర్మలను తొలగించుకోవాలి. మన కర్మలన్నీ తొలగించుకుంటూ ఉంటేనే మనం మంచి స్థితికి చేరుకోగలం. అందుకే ధ్యానం అది చెయ్యాలి అని చెప్తారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని చెప్తారు కదా రమణ మహర్షి గారిది. నేనెవరు తెలుసుకో అంటారు. నేనెవరిని తెలుసుకోవాలంటే మనకి ఈ అమావాస్య ధ్యానం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నేనెవరు అంటే నా ఆత్మలోకి నేను వెళ్ళాలి. ఆత్మలోకి వెళ్తేనే నేనెవరు అన్న విషయం తెలుస్తుంది. అది మనం పూజల ద్వారానే కాదు. పూజలు ఎందుకు, కొంతవరకే పూజలు. కాకపోతే ఎప్పుడూ కూడా నామపారాయణ అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, అదే ధ్యానం కూడా చేస్తున్నాం అనుకోండి అట్ ది సేమ్ టైం. సో ఇవన్నీ కలవాలి.
మనకి జప సాధన చెయ్యాలి, మంత్ర సాధన చెయ్యాలి, స్వర సాధన చెయ్యాలి, ధ్యాన సాధన చెయ్యాలి, యోగ సాధన చెయ్యాలి. అప్పుడు ఏకంగా మనకి సృష్టి సాధన అనేది సాధ్యం అవుతుంది అన్నమాట. ఆ సృష్టి సాధన జరిగితే మనకి క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. క్రియేటివిటీ ఏది కావాలంటే సృష్టించగల శక్తి మనకు వస్తుంది. అప్పుడు మనం అన్నీ తగ్గించుకోగలము అని చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు అమావాస్య ధ్యానం. ఓకే అండి.